నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం ఇవన్నీ కేవలం పదాలు కాదు. ఇవి మన దేశాన్ని నిలబెట్టిన విలువలు. వాటన్నింటికీ రక్షణ చట్రం భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసిన మన రాజ్యాంగం. మన హక్కుల పొత్తం ప్రజల కోసమే నిలిచిన సజీవ పత్రం. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో అని విశ్వకవి రవీంద్రనాథుడు తలచిన స్వేచ్ఛా స్వర్గంలోకి నడిపించే మార్గదర్శి. ఈ ఏడాదే ఈ సుప్రీం సాధనానికి 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు చేసుకున్నాం. ఈ సంబరాల స్మరణతోనే నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవానికి సిద్ధమవుతున్నాం. మరి ఆ ప్రజాస్వామ్య పవిత్ర గ్రంథం సూచించిన విలువల సాధనలో ఎక్కడున్నాం? మన హక్కులు, బాధ్యతల సారాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాష్ నారాయణ గారు, ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ కోచి వైస్ ఛాన్సలర్, డాక్టర్ పివిఎస్ శైలజ గారు, న్యాయశాస్త్ర అధ్యాపకురాలు. జేపీ గారు, విల్లే ఆస్టిన్ లాంటి మేధావులు కూడా మన భారతదేశ రాజ్యాంగాన్ని ఒక సామాజిక విప్లవ సాధనంగా అభివర్ణించారు. 75 ఏళ్ల సంబరాల వేళ ఆ మార్గంలో మనం ఎంతవరకు చేరుకున్నామంటారు సార్? గ్రాన్విల్ ఆస్టిన్ మీరు అన్నట్టుగా ప్రామాణికమైన పుస్తకం రాశారు. 2000 సంవత్సరంలో ఆయనతో నేను సుదీర్ఘంగా కూర్చొని చర్చించాను ఢిల్లీలో ఐఐసిలో. నిజంగా ఆయన చెప్పినట్టుగా ఒక సామాజిక విప్లవం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఎవ్వరూ ఇప్పటిదాకా చేయని సాహసాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు చేశారు. అక్షర జ్ఞానం అంతగా లేని సమాజంలో, గత 1000 ఏళ్లుగా ప్రజాస్వామ్యం అనుభవం పోయిన సమాజంలో, గతంలో ఉండేది బుద్ధుల కాలంలో రిపబ్లిక్లు కానీ, చోళుల కాలంలో గ్రామీణ స్వపరిపాలన కానీ, కానీ గత 1000 ఏళ్లుగా పూర్తిగా కోల్పోయాను. పేదరికం ఉన్న సమాజంలో తొలిసారిగా ప్రపంచంలో అందరికీ ఓటు హక్కు, కులం, మతం, భాష, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా. ఈ సాహసాన్ని ఎవరు చేయరు. రెండోది, విప్లవానికి ప్రాతిపదిక ఏం చేశారంటే, చాలా మంది తెలుసో తెలీదో, రాజ్యాంగ నిర్మాణం అప్పుడు రాజ్యాంగాన్ని పూర్తి చేసుకున్నప్పుడు దాని మీద సంతకాలు కేవలం రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు పెట్టారు, కానీ గవర్నర్ జనరల్ సంతకం పెట్టాల. ఆనాటి గవర్నర్ జనరల్ భారతీయుడు, మన చక్రవర్తి లాల్గోపాలాచారి గారు. అయినా కూడా ఆయన సంతకం పెట్టాల. పరాయి పాలకులు నియమించినటువంటి గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాదు, మాకు మేము ఏర్పాటు చేసుకున్నామని సంకేతంగా చేశారు. మనం ప్రజాస్వామ్యంలో లోపాలు రోజు మాట్లాడుతున్నారు. ఎప్పుడు దాని గురించి మాట్లాడతాను, పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేస్తాను, కొంతవరకు సాధించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మౌలికంగా మనం చూసినట్టయితే అద్భుతమైన విజయాలను సాధించాం. 1950లో చాలా మంది రాజ్యాంగం అయితే రాసుకున్నారు, కానీ ఈ దేశం నిలబడదు, స్వేచ్ఛ ఉండదు, కుక్కరి చెప్పిన బెస్తరవుతుంది, ముక్కలు ముక్కలైపోతారు, అరాచకత్వం వర్ధిస్తుందని చెప్పి అన్నారు. కానీ స్వేచ్ఛని కాపాడుకున్నాం. 2, శాంతియుతంగా ఈ దేశంలో అధికారం మార్పిడి బ్యాలెట్ పేపర్ ద్వారా, దానిలో ఎన్ని లోపాలు ఉండవచ్చు, రాజకీయ ప్రక్రియలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కానీ శాంతియుతంగా అధికారం మార్చుకున్నాం. ఒక 19 నెలల కాలం 1975-77 మధ్య తప్పితే స్వేచ్ఛను పూర్తిగా కాపాడుకున్నాం. మూడోది, శాంతియుతంగా అధికారం చేతులు మడగాకుండా దేశ ఐక్యతను కాపాడుకున్నాం. ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో, ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో, దేశ విభజన నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన దేశంలో, 1,500 మంది కాన్సిక్యూల్ అయిన దేశంలో, అంత భయంగా బతుకుతున్నాం మొట్టమొదటి రోజులు. అలాంటి దేశ ఐక్యతను కాపాడుకున్నాం. ఇది గొప్ప విజయం. దీన్ని ఎప్పుడు అర్థమవుతుందంటే, ఒకసారి బ్రిటన్ మీరు చూడండి, 1215లో వాళ్ళ ప్రక్రియ ప్రారంభమైంది మ్యాగ్నా కార్టాతో. 1928 దాకా మహిళల ఓటు హక్కు రాలి. అమెరికాలో 1619లో వర్జీనియా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైంది. 1920 దాకా మహిళల ఓటు హక్కు రాలేదు. నల్ల జాతి వారికి 1960ల దశకం దాకా కాగితం మీద ఉన్నా కూడా ఓటు హక్కు వాస్తవం కాదు. అలాంటిది మన దేశంలో గొప్ప విజయాలను సాధించాం. ఈ రాజ్యాంగం నీడనే మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కావచ్చు, గత 30 ఏళ్లలో బలమైన ఫెడరలిజం రావటం కావచ్చు, ఒక సమాఖ్య వ్యవస్థ మరింత బలపడడం కావచ్చు. లోపాలు చాలా ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవటం, దాన్ని బాగు చేసుకోవటం కొన్ని 100 సంవత్సరాల చరిత్ర పడుతుంది. ఆ నేపథ్యంలో గొప్ప విజయాలు సాధించాం. అయితే చాలా పొరపాట్లు కూడా చేశాం. అంబేద్కర్ ఆనాడు హెచ్చరించారు. అంబేద్కర్ 3 మాటలు చెప్పారు. స్వతంత్రం వచ్చాక గ్రామర్ ఆఫ్ ఎనార్కీ ఉండడానికి వీల్లేదన్నాడు. ఆ పదజాలం వాడారు.
స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా నిరసన తెలిపాం, రస్తా రోకోలు చేసాం, ఆస్తులు ధ్వంసం చేసాం. కానీ స్వతంత్రం వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, స్వేచ్ఛ వచ్చాక రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో శాంతియుతంగా ఇతరులకు ఆటంకం లేకుండా నిరసన ఉండాలని చెప్పాను. దాన్ని మనం పూర్తిగా విస్మరించాం. రెండోది, వ్యక్తి ఆరాధన ఉండకూడదు. ప్రజాస్వామ్యం బతకాలంటే, రాజ్యాంగం పరిధి వెళ్లాలంటే వ్యక్తి చుట్టూ తిరగకూడదని చెప్పాను. ఇప్పటికీ వ్యక్తి ఆరాధన, కుటుంబ పాలన, పార్టీలు కొందరు కుటుంబాల, కొందరు వ్యక్తులు ఎస్టేట్లు అయిపోయినాయి, కొందరు వ్యక్తుల ప్రైవేట్ కంపెనీలు అయిపోయినాయి. దాని నుంచి బయటపడలేకపోతున్నాం. మూడోది చెప్పింది, శతాబ్దాల పర్యంతం కుల వ్యవస్థ రాజ్యమైన దేశంలో, పుట్టుకతో అసమానతల వివక్ష ఉన్న దేశంలో అసమానతను తొలగించే ప్రయత్నాన్ని గట్టిగా రాజ్యం చేయకపోతే రాజ్యాంగం చాలదు అని చెప్పన్నారు. మనం కొన్ని మోసపోసిన పద్ధతులు కొన్ని పాటించాం తప్ప మంచి ప్రమాణాల విద్య, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించే విద్యను అందించడం విఫలమైన. అది కనుక సరిగ్గా అందించినట్టయితే ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టిన ఆడైనా, మగైనా, గ్రామమైనా, పట్టణమైనా, డబ్బున్నా లేకపోయినా మంచి ప్రమాణాల విద్య కనుక అందించినట్టయితే, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో, ఈ దేశంలో చాలా మేరకు ఈ కులం పోచిన పెట్టిన వివక్ష పోయి ఉండేది. అది విఫలమైన. కాబట్టి పొరపాట్లు ఉన్నాయి, అయినా కూడా విజయాలు సాధించాం. పొరపాటు సరిదిద్దుకోవాలి. జేపీ రెడ్డి గారు, ఇప్పుడు ఆర్టికల్ 14, 19 అలాగే 21 మన రాజ్యాంగంలో వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అని ఎందుకంటారు? ఇవి సామాన్యుడికి ఇచ్చే రక్షణలు ఏంటి? మన రాజ్యాంగంలో, ఈ రాజ్యాంగ పీఠికలో కూడా మనము కొన్ని రాజ్యాంగం యొక్క పునాదుల గురించి ప్రస్తావించడం జరిగింది. దాంట్లో లిబర్టీ ఉంది, అంటే స్వేచ్ఛలు ఉన్నాయి, సమానత్వం ఉంది, అదేవిధంగా న్యాయం ఉంది, ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం అనేది ఉంది. వీటన్నిటినీ ఈ రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ అందించాలన్నది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, లక్ష్యం కూడా. దీన్ని మనం ప్రాథమిక హక్కుల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 14 to 18, 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కు గురించి చెప్తారు. సో దాంట్లో మనకు చట్టం యొక్క రక్షణ అందరికి సమానంగా అందాలి, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పుకుంటూ కొన్ని విశిష్టమైన ప్రావిజన్స్ గురించి చెప్తారు. ఆర్టికల్ 19 వచ్చే వరకు ఏంటంటే స్వేచ్ఛల గురించి చెప్తాం. ఎందుకంటే ప్రతి పౌరుడికి కూడా కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి, కానీ అవి అపరిమితమైనవి కావు. వాటికి కూడా కొన్ని రీజనబుల్, సరైన నిబంధనలు విధించవచ్చు వాటిపైన రాజ్యం అనేది ఒకటి. మూడోది వచ్చే వరకు 21, జీవించే హక్కు, అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. అయితే ఈ మూడు ఆర్టికల్స్ మధ్యలో ఉన్న అవినాభావ సంబంధాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు కూడా, ఆయన ఒక మంచి ఉపన్యాసం ఉంది మనకు. ఇదే రోజు నాడు 1949లో ఆయన ఒక్కరోజు ముందు రాజ్యాంగాన్ని వాళ్ళు ఆమోదించుకునే ముందు ఒక్కరోజు ముందు ఇచ్చారు. చాలా గొప్ప స్పీచ్. దాంట్లో ఒక దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు ఆయన ఏమంటారంటే, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ జస్టిస్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి దే ఆర్ ఇన్సపరబుల్. వీటిని మనం ఒకదాని నుంచి ఇంకో దాన్ని వేరు చేయడానికి వీల్లేదు. అందుకోసం అని చెప్పి ఒకదాన్ని మనము దీన్ని లాక్కుంటున్నామంటే మిగతా రెండింటిని కూడా లాక్కుంటున్నట్టే. ఒక డెమోక్రసీలో ఈ ముగ్గురికి కూడా, మూడు అంశాలకు కూడా సరైన గౌరవం ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలనేది ఒక పాయింట్. అయితే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వం ఆర్టికల్ 14 అని చెప్తున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ప్రతి వ్యక్తికి కూడా ఈ సమానత్వ హక్కు అనేది ఉంటుంది. మొదట్లో కాన్సెప్ట్ ఎట్లా ఉండిందంటే, ఒక రాజు నుంచి కానిస్టేబుల్ వరకు, ప్రైమ్ మినిస్టర్ నుంచి పోస్ట్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులే అనేది ఒక కాన్సెప్ట్. అయితే దీంట్లో ఎవరైతే సమానులుగా భావించబడతారో వాళ్లకు సమానత్వ హక్కు ఉండాలి అనేది అది ఆర్టికల్ 14 చెప్తుంది. అదే విధంగా మనకు ఆర్టికల్ 19 వచ్చే వరకు స్వేచ్ఛలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ స్వేచ్ఛలు అనేటిని అపరిమితంగా ఉండకపోయినా కూడా వాటి యొక్క స్కోప్ ను పెంచాల్సిన అవసరం ఉంది అనేది ఒక మాట చెప్పారు ఆయన. ఆ విధంగా మనకు వాక్ స్వాతంత్రం కావచ్చును, అదేవిధంగా ఈ సామూహికంగా మనం కలుసుకునే హక్కు కావచ్చును, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కావచ్చును, వ్యాపారం చేసుకునే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. ఇక మూడోది వచ్చే వరకు జీవించే హక్కు. మనం జీవిస్తేనే కదా. ఇప్పుడు రైట్ టు లైఫ్ అంటే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఒక యానిమల్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఒక జంతువులాగా జీవించే హక్కు కాదు. ఇది ఒక రైట్ టు లివ్ విత్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ.
అంటే కనీసంగా ఒక మనిషిగా హుందాగా బతికే హక్కు అనేది ఆర్టికల్ 21లో నిబిడీకృతమై ఉందనేది ఒక కాన్సెప్ట్. అదే విధంగా వ్యక్తిగత స్వేచ్ఛ. సరే, ఈ సరే, ఓకే. ముగ్గురిని ఎందుకు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారంటే, ఒకదాన్ని మనము లాక్కుంటే ఇలా తీసుకుంటే మిగతా రెండుటి మీద ప్రభావం పడుతుంది. ఈ మూడు అనేది ఒక ప్యాకేజ్ డీల్ అనుకోవచ్చు మీరు. సరే, సుప్రీం కోర్టు ఓకే. కూడా 1978లో ఒక్క క్షణంలో ముగిస్తా, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ లో ఫస్ట్ టైం దీని మీద చాలా ప్రస్ఫుటంగా చెప్పింది. ఎందుకంటే ఈ మూడు మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉంది. అదే విధంగా దే ఆర్ ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద వేరేటి ఉంటాయి కాబట్టి ఒక్కదాన్ని అనుభవించాలంటే మిగతా రెండుని కూడా అనుభవించాలనేది ఆ కాంటెక్స్ట్ లో దీన్ని ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి. శైలజ గారు, ఇప్పుడు లిటరసీకి చాలా రకాల కొత్త పదాలన్నీ యాడ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్, డిజిటల్, సైబర్ లిటరసీ, ఇలా కొత్తవన్నీ వింటున్నాం. అయితే కాన్స్టిట్యూషనల్ లిటరసీ సంగతి ఎలా ఉంది దేశంలో? కాన్స్టిట్యూషనల్ లిటరసీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగం గురించి అవగాహన ఒక అంశం అయితే, రాజ్యాంగం పట్ల బాధ్యత అన్నది ఒక రకమైన అంశం. ఈ రెండింటి మధ్య ఒక సంబంధాన్ని తీసుకుంటే ప్రస్తుత సమాజంలో మనము పరిశీలిస్తే హక్కుల గురించి పోరాడడానికి, హక్కుల గురించి మాట్లాడడానికి ఒకరి తరఫున 100 మంది మాట్లాడే రకమైన వాతావరణం అయితే ప్రస్తుతం మన సమాజంలో చూడవచ్చు. ఆ రకంగా ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారు ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి మాట్లాడడానికి కానీ, దాని గురించి పోరాడడానికి కానీ. కానీ అదే విధంగా పరిశీలిస్తే రాజ్యాంగ బాధ్యత గురించి మాట్లాడడానికి లేదా రాజ్యాంగ బాధ్యత గురించి అవగాహన కల్పించే విధంగా ప్రజల ముందుకు వెళ్ళే ఎటువంటి కార్యక్రమాల్లో కూడా కొంతవరకు ఈ కాన్స్టిట్యూషనల్ లిటరసీ గురించి మాట్లాడుకుంటే 3 రకాల విభజనలుగా మనం పరిశీలిస్తే, ఒకటి గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ అండ్ లాస్ట్ పార్ట్ వీ ద పీపుల్ సిటిజన్స్. సో ఈ ముగ్గురి పాత్ర ఏ రకంగా ఉందని పరిశీలిస్తే గవర్నమెంట్ వరకు చూసుకుంటే వివిధ రకాల విషయాల్లో వివిధ రకంగా దీని గురించిన అవగాహన కార్యక్రమాలు వాటికి తగిన పరిస్థితులకు అనుగుణంగా అవి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల హక్కులకి ఒక పరిరక్షణ విభాగంగా మన న్యాయస్థానాలు కూడా వాటికి సంబంధించిన ప్రముఖ తీర్పుల్లో అవి లీగల్ లిటరసీని ఒక రకంగా అందరికీ అందుబాటులోనికి తేవడం జరిగింది. ఇక ఫైనల్గా చూసుకుంటే సివిల్ పార్టిసిపేషన్ ఆర్ సివిల్ రెస్పాన్సిబిలిటీ, అది కాన్స్టిట్యూషనల్ లిటరసీలో ఇది ఒక కీలకమైన అంశంగా నేను పరిగణిస్తాను. ఎందుకంటే హక్కులు బాధ్యతలు అన్నవి రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. దానికి సంబంధించిన అవగాహన గురించి మాట్లాడితే ఈ రోజుల్లో చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి కూడా ఓన్లీ హక్కుల గురించి తెలుస్తోంది కానీ బాధ్యతల గురించి ఈవెన్ చదువు ఉన్నవారికి తెలియట్లేదు, చదువు లేని వారికి కూడా తెలియట్లేదని నా అభిప్రాయము. సో దీనికి సంబంధించి మనము ఇప్పుడు చూస్తూ ఉంటాము వివిధ రకాల పరిశోధనా కేంద్రాలు, అన్ని ఐఐటి టెక్నాలజీకి సంబంధించి అత్యుత్తమ విద్యా సంస్థలు, మేనేజ్మెంట్కి సంబంధించి ఐఐఎంలు. ఈ రకంగా పరిశీలిస్తే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించి మనము ఏ రకమైన అత్యున్నతమైన పరిశోధనా కేంద్రాలను ఇప్పటి వరకు మనం వాటి మీద అంత దృష్టి పెట్టలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఒక పవిత్రమైన గ్రంథంలా మనం చూస్తున్నాం తప్పితే దాన్ని ఏ రకంగా ప్రజల చేరుకి చేర్చాలి అన్న దాంట్లో కొంత రకమైన అధ్యయనం చేయడానికి ఈ అధ్యయన కేంద్రాలు విరిగా రావాలన్నది నా అభిప్రాయం సార్. జేపీ గారు, ఇప్పుడు ఈ దేశం నాకేమిచ్చింది, లేకపోతే రాజ్యాంగంలో నా కోసం ఏముంది, ఇట్లా ప్రశ్నించడం కంటే ఇప్పుడు ఈ నా తరానికి రాజ్యాంగం ఏమిచ్చింది అని సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఎట్లా సార్? మీరు ఇందాక అన్నారు దేశం ఏమిచ్చింది నాకు అని చెప్పినది ఆత్మాశ్రయవాదంతో వచ్చేటువంటి ప్రశ్న. అంటే నార్సిసిస్టిక్. దేశం ఎక్కడో లేదు. మనకి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి రాజ్యాంగం వ్యక్తికి, సమాజానికి, దేశానికి మధ్య ఉన్నటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది. రాజ్యం అన్నది మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. మన బతుకులు బాగుపడేది రాజ్యం వల్ల కాదు, రాజ్యాంగం వల్ల కాదు, మన ప్రయత్నం వల్ల. రాజ్యాంగం చేసేది మనకి స్వేచ్ఛను ఇవ్వటం, మనకు అవకాశాన్ని ఇవ్వటం, మనకు హుందాతనాన్ని ఇవ్వటం. అది రాజ్యాంగం పుష్కలంగా చేసింది. అది ఇవ్వబట్టే ఈ దేశంలో అప్పటిదాకా అణగారిన వర్గాలు, చదువుకోవడానికి కూడా సాధ్యం కాని వర్గాలు, పుట్టుకతో వివక్షకు గురైన వర్గాలు
ఈవేళ ప్రపంచంలో ఏ స్థాయికి అనేది అవకాశాన్ని ఇచ్చాం మనం. లోపాలు ఉన్నాయి, రాజ్య వ్యవస్థ నిర్వహణలో, విద్యలో, ఇతర అంశాలు లోపాలు ఉన్నాయి. కానీ ఇవాళ టీవీ స్టూడియోలో మాట్లాడుతున్న మనం కావచ్చు, ఏ సంస్థలో ఏ వ్యవస్థలో ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళు అత్యధికులు ఈ రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగం రక్షణ లేకపోతే బహుశా ఏటికాంతరక రత్నాల్లాగా, మట్టిలో మాణిక్యాల్లాగా ఉండేవాళ్ళు. ఇక ఇతర దేశాలతో చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రాజ్యాంగం విలువేంటో. ఇందాక జీబీ రెడ్డి గారు చెప్పారు ఆర్టికల్ 19వ అధికరణాన్ని గురించి. ఓ పక్కన అధికారంలో స్వేచ్ఛనిస్తూ 19(1)లో, 19(2) నుంచి 6 దాకా ఏమిటి? స్వేచ్ఛకు పరిమితులు. పరిమితులు అంటే ఏమిటి? నా స్వేచ్ఛ మీ స్వేచ్ఛకు అవరోధం కాకూడదు. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని మీ స్వేచ్ఛను అడ్డుపడితే ఇంకా స్వేచ్ఛ కాదు, అది అరాచకత్వం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన స్వేచ్ఛకు పరిమితుల్ని, స్వేచ్ఛకి అవధులు రెంటిని ఇచ్చింది రాజ్యాంగం. అది ఇవ్వబట్టే ఈ దేశంలో శాంతి, భద్రత, స్వేచ్ఛతో కలిసి ఉన్నాయి. మీరు ఒకసారి పాకిస్తాన్లో కరాచీకి వెళ్ళండి, మెక్సికో సిటీకి వెళ్ళండి, నైజీరియా లాంటి దేశానికి వెళ్ళండి. మన దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎంత శాంతియుతంగా బతుకుతున్నామో, ఎంతగా భద్రతతో బతుకుతున్నామో మనకు అర్థమవుతుంది. మరో అంశం, ఇందాక మీరు మొట్టమొదటిలో ఠాగూర్ పద్యాన్ని ఉదహరించారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. దానిలో కీలకమైనటువంటి పాదం నా దృష్టిలో, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటు ద డ్రీరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. అభ్యాసపు టెడారిలో ఆలోచన, విజ్ఞాన తరంగలు నింకిపోకుండా లోకంలో తీసుకోపురుగు అన్నాడు. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, దానిలో మంచిని పోషిస్తూనే, పెంచుకుంటూనే, అజ్ఞానపు టెడారిలో అభ్యాసం వల్ల, అభ్యాసం అనేటువంటి పాతకాలపు సాంప్రదాయం అన్నది మంచి భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు. అందుకని మన దేశంలో చూడండి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ రాజ్యాంగం నీడన 1971లో 54 ఏళ్ల క్రితం మహిళలకి శరీరం మీద పూర్తి హక్కు నుంచి గర్భస్రావ హక్కునిచ్చాం. అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు తన్నుకుంటున్నారు ఏది సరైందని చెప్పని. ఎన్నో అంశాల్లో ఆ రకమైన బ్యాలెన్స్ని రాజ్యాంగం మనకు అద్భుతంగా ఇచ్చింది. కాబట్టే ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ఇన్ని భాషలు, ప్రపంచంలో 2 భాషలు అంటే తన్నుకు చూస్తున్నారు. శ్రీలంకలో చూసాం మనం, పాకిస్తాన్ విడిపోయింది ఆ కారణంగానే. బెల్జియం లాంటి సంపన్న దేశంలో కూడా 2 భాషలు నిమిర్చుకోలేకపోతున్నాయి, ప్రభుత్వాలు ఏర్పాటు కావట్లేదు. ఇన్ని భాషలు నిమిర్చుకున్నది ఈ రాజ్యాంగం, ఇన్ని మతాలని, ఇన్ని సాంప్రదాయాలని, ఇన్ని కులాలని. అంచేత ఈ రాజ్యాంగం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. అంతకుమించి రాజ్యాంగం అవ్వదు. అవకాశాన్ని ఉపయోగించడం మన చేతుల్లో ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మంది. దాన్ని ఉపయోగించుకుని ఇతరులకు నష్టం లేకుండా మన జీవితంలో ఔన్నత్యాన్ని సాధించడం మన చేతుల్లో ఉంది. అందుకు అవకాశాన్ని రాజ్యాంగం పుష్కలంగా ఇచ్చింది. దానిలో కనుక మనం సరైనటువంటి రాజ్యాంగం సరిగ్గా ఉపయోగించుకుంటే, రాజకీయాన్ని, పరిపాలనని బాగు చేసుకుంటే, ఇప్పటికే చాలా మార్పులు సాధించాం, మరిన్ని అద్భుతాలు సాధించగలం. ఓకే సార్. జీబీ రెడ్డి గారు, ఇప్పుడు సృష్టిలో దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అన్నారు. ఎందుకు, అది ఎలా? ఇది 2 సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి, ఇప్పుడు అమెరికన్ రాజ్యాంగాన్ని కూడా ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎండ్యూరింగ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎండ్యూరింగ్ ఎందుకంటారంటే అది 1789లో అమల్లోకి వచ్చి ఇప్పటికి కూడా చాలా గట్టిగా నడుస్తూనే ఉంది. అంటే దాదాపు ఒక 230 సంవత్సరాల తర్వాత కూడా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇన్ని 27 రాజ్యాంగ సవరణలు జరిగిన తర్వాత కూడా మన భారత రాజ్యాంగం వచ్చే వరకు కూడా దాన్ని ఒక జీవించే రాజ్యాంగం అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు చట్టాలు ఏవైనా కూడా గమనశీలత కలిగి ఉంటాయి, అంటే వైబ్రెంట్గా ఉంటాయి, అదేవిధంగా సజీవంగా ఉంటాయి. వీటిని ఇప్పుడు సమాజంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అదేవిధంగా అవసరాల దృష్ట్యా మనం మామూలు చట్టాలని మార్చుకుంటాం. అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా 1950 జనవరి 26వ రోజు అమల్లోకి వచ్చినా కూడా ఇంతవరకు ఇప్పుడు 75 సంవత్సరాలు దాటిన రాజ్యాంగాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు అమెరికన్ అట్లాంటి కొన్ని తప్పిస్తే. కానీ మన రాజ్యాంగాన్ని సజీవ రాజ్యాంగం ఎందుకంటారంటే మన పరిస్థితుల దృష్ట్యా ఎన్నోసార్లు మార్చబడింది. దీంట్లో మౌలిక అంశాలు పక్కకు పెడితే వాటిని మార్చకుండా 106 సార్లు రాజ్యాంగం సవరించబడింది. అంటే ఇట్ ఈజ్ అలైవ్ టు ద చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ, చేంజింగ్ టైమ్స్, మారుతున్న అవసరాలు, అదేవిధంగా మారుతున్న సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా మనం దీన్ని ఒక లివింగ్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు. ఇక రెండోది ఏంటంటే, రాజ్యాంగం అనగానే ఒక సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం. అంటే సర్వోన్నత చట్టం ఒక దేశానికి సంబంధించి ఒక సాధారణ చట్టం కింద పరిగణించడానికి వీల్లేదు. అట్లాంటప్పుడు దీన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు.
అదేవిధంగా ఈ మౌలిక రూపం ఏదైతుందో దాన్ని కూడా మార్చడానికి లేదని సుప్రీంకోర్టే చెప్పింది కేశవానంద భారతి జడ్జిమెంట్ లో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫ్రెంచ్ రాజ్యాంగం 1958 నడుస్తుంది, 5th రిపబ్లిక్ ఇది ఫ్రెంచ్ రాజ్యాంగం అని చెప్తున్నారు. ఇది 16వ రాజ్యాంగం వాళ్ళకు, ఫ్రెంచ్ వాళ్ళకు. మన భారతదేశానికి అట్లా కాదు. 1950లో వచ్చింది, 2025లో కూడా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. 106 రాజ్యాంగ సవరణలు జరిగినా కూడా ఒక్కొక్క ప్రాథమిక హక్కుకు ఎన్నిసార్లు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వ హక్కు గురించి అడిగారు ఇంతకు ముందు. మొదటి రాజ్యాంగ సవరణ నుంచి మొదలుకొని ఈ 103వ రాజ్యాంగ సవరణ దాకా కూడా ఎన్నో సవరణలు చేశారు. ఆర్టికల్ 15 క్లాస్ 4 పెట్టారు, 5 పెట్టారు, 6 పెట్టారు. ఈ మన ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు 16లో 4A పెట్టారు, దాన్ని మళ్ళీ సవరించారు, 4B పెట్టారు. తర్వాత ఇంకా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి సజీవంగా ఉంటుంది. అదే విధంగా మనకు ఆ మూలాలను విస్మరించకుండా ప్రస్తుత అవసరాలని కాపాడుకుంటూ వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఒక జీవనది లాగా ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని ఒక లివింగ్ కాన్స్టిట్యూషన్ అంటారండి, అనొచ్చు కూడా. శైలజ గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు కూడా చెప్పారు రాజ్యాంగం చాలా మంది మన హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది రాజ్యాంగం అందరికీ. కాకపోతే ఆ రెండింటి మీద మీరు అన్నట్టుగా నేటి తరం కావచ్చు, జనరల్గా అందరూ పబ్లిక్లో ఎంతవరకు అవగాహన ఉంటుంది? రాజ్యాంగ హక్కులు బాధ్యతల గురించి మాట్లాడుకుంటే మనకి భారత రాజ్యాంగంలో కూడా పరిశీలించినప్పుడు ముందుగా మనం హక్కులతో పాటు ఇమీడియట్గా మనకి ఆర్టికల్ 51A కింద 42nd అమెండ్మెంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వరకు వచ్చేసరికి అందులోనే మనకి సివిక్ రెస్పాన్సిబిలిటీ, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి కాన్స్టిట్యూషన్ మీద కానీ, భారత రాజ్యాంగం కానీ, భారత ప్రభుత్వం పట్ల కానీ ఏ రకంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్ట్ గురించి విద్యావంతులైన మనం మాట్లాడుకుంటున్నాం తప్పితే అందులో కూడా సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన డెమోక్రసీ అన్నది ఓటింగ్ రైట్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ ఓటింగ్ సిస్టంలో ఈ మొన్న జరిగిన 2014 ఎలక్షన్స్ని మనం తీసుకుంటే అత్యంత చదువుకున్న విద్యావంతులే ఓటు వేయలేని వాళ్ళలో అధికంగా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. సో సివిక్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏ ఒక్క విభాగానికి మనము అన్వయించడానికి వీర్లేదు. అది అందరికీ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీని మనము తీసుకున్నట్లయితే ఇందాక జేపీ సార్ చెప్పినట్లు హక్కు బాధ్యత అన్నది రెండు ఒకదానికొకటి సమన్వయం చేయబడి ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో. నా యొక్క హక్కు నీ యొక్క బాధ్యత అవుతుంది, మీ యొక్క హక్కు నా బాధ్యతగా మనం అనుకున్నప్పుడు ఒక ఈ డెమోక్రసీ వాల్యూస్ కానీ లేకపోతే ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజ్యాంగ ఒక ఆ శాంక్టిటీ డాక్యుమెంట్ ఏదైతే పవిత్రమైన గ్రంథంలో మనం అనుకుంటున్నామో దాని యొక్క ఉన్నతిని పెంచాలి అన్నది మళ్ళీ ప్రజలమైన మనము, భారత ప్రజలమైన మనము. అందుకనే మన రాజ్యాంగ పీఠికలో కూడా మనకి మనము ప్రసాదించుకున్న రాజ్యాంగంగా చెప్పుకుంటాము. సో భారత రాజ్యాంగంలో ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఇప్పుడు ఇండియాలో అంటే ఇంతకుముందు వేరే దేశాల్లో మనము రకరకాలుగా యుఎస్ఏ తీసుకుంటే మనకన్నా చాలా విషయాల్లో వాళ్ళు ఈ సివిక్ రెస్పాన్సిబిలిటీ అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది. అదే మన ఇండియా వరకు వచ్చేసరికి అందరూ కూడా హక్కుల గురించి రోడ్ల మీదకి వచ్చి పోరాడగలిగే వాళ్ళు, బాధ్యతల గురించి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి సమావేశాలు చెప్పే పరిస్థితి లేదు. అందుకని నా ఉద్దేశంలో హక్కులతో పాటు బాధ్యతలకి కూడా ఒకే రకమైన విలువ ఇవ్వాలని నా ఉద్దేశం. జేపీ గారు, ఇప్పుడు ఎప్పుడో రాశారు, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి, అందుకే ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి అని చెప్పి కొన్ని వాదనలు వింటూ ఉంటాం చాలా రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో. మీరేమంటారు? ఇది చాలా పొరపాటు వాదన. మనకి రాజ్యాంగం అంటే తెలియక, లేకపోతే మన దేశ ప్రజాస్వామ్యం గురించి అర్థం కాక, నిస్పృహ నుంచి, కోపం నుంచి వచ్చే వాదన తప్ప ఆలోచన నుంచి వచ్చేది కాదు. ఇంతకుముందు చర్చించుకున్నాం మనం. ఒకవేళ అవసరం వస్తే మార్చుకోవడానికి రాజ్యాంగం అడ్డుపట్టాలి. 106 సార్లు మార్చుకున్నాం. చివరిసారిగా మహిళలకి మనకి చట్టసభల్లో 3వ వంతు సీట్లు కేటాయించి ఏర్పాటు చేశాము 2029 దగ్గర నుంచి. ఒక రాజ్యాంగ మరుగు స్వరూపాన్ని మీరు దెబ్బ కొట్టకుండా, ఎందుకంటే రాజ్యాంగాన్ని ఉపయోగించి రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తే ఎట్లాగా, స్వేచ్ఛను ఉపయోగించి స్వేచ్ఛనే మనం మింగేస్తే ఎట్లాగా. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనకు వచ్చిన స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని మింగేయకూడదు. అది జరగకుండా ఉన్నంతకాలం ఏ మార్పైనా మనం చేసుకోవచ్చు. చాలాసార్లు చేసుకున్నాం, ఆ సౌలభ్యం ఉన్నది.
అయితే రాజ్యాంగంలో అసలు ఏమీ మార్పులు అవసరం లేదు, అవసరం ఉంది కొన్ని, కాబట్టి ఇన్నిసార్లు చేసుకున్నాం. ఉదాహరణకి స్థానిక ప్రభుత్వాలు ఊసే లేకుండా చేశారు మొదట్లో. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇస్తే కుల వ్యవస్థలో కూరుకుపోయిన సమాజంలో పెత్తందారులు రాజ్యం వెళ్తారేమో, కుల వ్యవస్థ వివక్ష కొనసాగుతాయన్న భయం ఉన్నది. అది వాస్తవం. దానికి పరిష్కారం ఉండే. నిజమైన స్థానిక ప్రభుత్వాలు ఉన్నట్టయితే మీరు కనుక సాంప్రదాయంగా వచ్చిన ఊరిని కాకుండా కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక యూనిట్గా పెట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చినట్టయితే స్థానిక ప్రభుత్వాల్లో మరి ప్రజాస్వామ్యం పాఠశాలలు, కాబట్టి అక్కడ స్వపరిపాలన నేర్చుకునేవాళ్ళు ప్రజలు. ఆ పొరపాటు జరిగింది. 73-74 సవరణల ప్రయత్నం జరిగింది, కానీ చాలా లోపభూయిష్టమైనటువంటి సవరణ. అట్లాగే పరిపాలనా యంత్రాంగానికి అపారమైనటువంటి రక్షణ ఇచ్చాం. ప్రపంచంలో ఏ దేశంలో ఇవ్వనంత రక్షణ ఇచ్చాం. సామాన్య ప్రజలకు ఇవాళ కొందరు అద్భుతమైనటువంటి అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా సమర్థంగా పనిచేస్తున్నా కూడా ఈ లంచగొండితనం, జవాబుదారితనం లేకుండా ఉండటం, ప్రజల్ని చాలా తక్కువగా చూడటం, ఇది అసమతూకం ప్రజలకి ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఇది ప్రజలను వేధిస్తుంది. బహుశా దానిలో మార్పు అవసరం కావచ్చు అందరూ ఒప్పుకున్నట్టయితే. అట్లాగే పార్టీలు కొందరు వ్యక్తుల ప్రైవేట్ ఆస్తులు అయిపోయినాయి. అంబేద్కర్ ఆనాడు మీకు వ్యక్తి ఆరాధన ఉండకూడదు, వ్యక్తి పూజ ఉండకూడదు అని చెప్పంటే వ్యక్తి పూజ చుట్టూ రాజకీయం నడుస్తుంది. కాబట్టి పార్టీల్లో ప్రజాస్వామ్యం తీసుకురావడం. జర్మన్ రాజ్యాంగంలో, జర్మన్ బేసిక్ లాలో 21వ అధికరణం దానిలో పార్టీలు ప్రజాస్వామ్యంగా స్పష్టంగా నిర్వచించారు. దానికి చట్టం చేసి ఏర్పాటు చేశారు. బహుశా దాని గురించి ఆలోచించలాగా అవసరాన్ని బట్టి మార్పులు చేయవచ్చు మన దేశంలో. దానికి ఎవరు అడ్డుపడరు, మౌలిక స్వరూపం మార్చకుండా. ఒకవేళ పొరపాటున మార్చే ప్రయత్నం చేసినా కూడా ఒక విషయం అందరూ గుర్తిరగలరు. ఆనాడు అద్భుతమైన నాయకులు, ప్రజల విశ్వాసాన్ని చొరగొన్న నాయకులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అపారమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏకాభిప్రాయాన్ని సాధించగలిగారు. చాలా అందమైన రాజ్యాంగాన్ని నైపుణ్యంతో తయారు చేశారు. ఈవేళ మనకి మంచి రాజ్యాంగాన్ని రాసే నైపుణ్యము లేదు, కొంచెం నిజాయితీగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎన్నో సవరణలు మీరు చూసినట్టయితే 52వ సవరణ 10వ షెడ్యూల్ పార్టీ ఫైనాన్స్ నిషేధం, తర్వాత 91వ సవరణ వచ్చింది. అది ఆ తర్వాత 73, 74 సవరణ ఇప్పుడు చెప్పాను స్థానిక ప్రభుత్వాల గురించి. లేకపోతే 97వ సవరణ, దానికి ప్రధానంగా నేను పాత్ర వహించే సవరణ తీసుకొచ్చాను, పార్ట్ 9B. లేకపోతే మీకు ఇలాంటి సవరణ చూసినట్టయితే కొన్ని చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. మీరు 7,700 పదాలు రాసుకుని స్థానిక ప్రభుత్వాలు అధికారం లేకుండా చేశాం. రాజ్యాంగం మాత్రం అట్లాంటి రాజ్యాంగం ఇప్పుడు రాస్తుండేవాడు కాదు. మరి సహకార సంఘాల స్వయం ప్రతిపత్తం గురించి రాస్తూ అసలు ఎప్పుడు రాజ్యాంగంలో వాడకూడని పదజాలను వాడారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది మనం మామూలుగా వాడుతుంటాం, కొన్ని చట్టాల్లో చేసుకున్నాం. కానీ రాజ్యాంగం సమాఖ్య ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా ఈ 9B పార్ట్ 9Bలో మీకు కేంద్రం అన్న మాట వచ్చింది. నాకు చూడడానికే చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఎలిగెన్స్ లేదు మనకి ఇప్పుడు చేస్తున్నటువంటి సవరణలో. అలాగే ఫలానా చట్టానికి లోబడి అని రాశారు రాజ్యాంగాన్ని గురించి. రాజ్యాంగం చట్టానికి లోబడదు. ప్రాథమిక సూత్రం, న్యాయ సూత్రాలు అందరికీ తెలిసింది. చట్టం రాజ్యాంగానికి లోబడుతుంది. కాబట్టి మనకు ఆ నైపుణ్యము లేదు. ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో ఏకత్వాన్ని సాధించడం. కాబట్టి రాజ్యాంగంలో నిజమైన మార్పులు కావాలంటే అవసరార్థం మౌలిక స్వరూపం మార్చుకునే అవకాశం ఉందో మార్చుకుంటున్నాం. ఏకాభిప్రాయాన్ని సాధిద్దాం. అంతేకాని మన తప్పులకి రాజ్యాంగం మీద బాధ్యత పెట్టి దాన్ని చించిపారేస్తే కొత్త రాజ్యాంగం వస్తే అర్థాలు జరుగుతున్న భ్రమ చాలా ప్రమాదకరమైంది. ప్రపంచంలో అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళంతా కూడా భంగపడ్డారు. మన దేశంలో అవసరం లేదు, నిరర్థకం, ప్రమాదకరం కూడా. జేబీ రెడ్డి గారు, ఇప్పుడు ఎందరో విఖ్యాత మేధావులు చెప్పిన మాట ఒకటే, భారత రాజ్యాంగం ఎప్పటికీ రాజకీయం, అధికార వ్యవస్థలో సాధారణంగా ఉండదు అని చెప్పి అన్నారు. సమకాలీన పరిస్థితులు చూస్తుంటే ఆ విధంగానే ఉన్నాయంటారా? ఇది ఒక క్లిష్టమైన ప్రశ్ననే ఒక విధంగా చెప్పాలంటే. రాజ్యాంగం అన్నది ఒక అత్యున్నత చట్టం కాబట్టి, సర్వోన్నత చట్టం కాబట్టి, అది రాజకీయ నాయకులైనా వ్యవస్థలైనా వాళ్ళ అధికారాలు కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ వీటన్నిటిని రాజ్యాంగం నుంచే పొందుతారు. కానీ ఒక స్టేజ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 26 నవంబర్ 1949 రోజు ఆ రాజ్యాంగం ఆమోదించబడి రోజు మాట్లాడుకుంటే ఏమన్నారంటే, ద పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్ అన్నారు. అంటే ఇప్పుడు యథా ప్రజా తథా రాజా లాగా ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం నుంచి స్ఫూర్తి, రక్షణ పొందవలసిన వ్యక్తులేమో ఒక్కొక్కసారి ముందుకు రాకపోవచ్చు. యాక్చువల్ గా దీన్ని దురుపయోగం చేసే వాళ్ళు, లేకపోతే ఇంకేమైనా చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు, లేకపోతే నేరాలు చేసేవాళ్ళు,
లంచగొండు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని వాళ్ళు ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఏమనంటే ఇది నాకు రాజ్యాంగ హక్కు అంటారు. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగం అన్నది ఒక బాధ్యతాయుతంగా అర్థం చేసుకోవాల్సిన విషయము. రెండోది ఏంటంటే ఇది ఒక మర్డరర్ వచ్చి ఐ హ్యావ్ ద రైట్స్ అంటే నాకు మొత్తం ఐ విల్ కన్సల్ట్ ఏ లాయర్ ఆఫ్ మై ఓన్ చాయిస్ అంటే సంతోషమే, కానీ మరి బాధితుల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం ఇద్దరికి రక్షణ కల్పిస్తుంది, ముఖ్యంగా బాధితునికి ఎక్కువ రక్షణ కల్పిస్తుంది, మర్డరర్ కు కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో. అదే విధంగా ఇప్పుడు రాజ్యాంగం ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారంటే ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారని నేను చెప్తా. సమకాలీన పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే 106 సవరణలు అవసరం లేదని నేను అనుకుంటా. ఒక సవరణను దాన్ని అధిగమించడానికి ఇంకో సవరణ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ దాన్ని ఆల్మోస్ట్ మళ్ళీ తిరగరాయడానికి 44వ రాజ్యాంగ సవరణ చేశారు. అదే విధంగా ఇప్పుడు మిగతాయి కూడా ఇప్పుడు ఇంతకుముందు జేపీ గారు చెప్పారు 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు, తర్వాత దాన్ని మళ్ళీ 91 సవరణ ద్వారా మళ్ళీ సవరించారు 10వ షెడ్యూల్ ని. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని కోర్టు తీర్పులను వ్యతిరేకించడానికి నిర్వీర్యం చేయడానికి వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవీ పర్సెస్ కేసు అని వెనకట్టుకుండే ఈ రాజ్యం ముఖ్యంగా మాధవరావు సింధియా కేసులో సుప్రీంకోర్టు ఒకటి చెప్తే దాన్ని పక్కకు పెట్టడానికి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు, 26వ రాజ్యాంగ సవరణ. ఇట్లాంటి చాలా సార్లు జరిగాయి. కానీ వీళ్ళందరూ గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజ్యాంగం ద్వారానే వీళ్ళకి హక్కు వస్తుంది. రాజ్యాంగాన్ని ఒక సాధనంగా వాడుకుంటే మాత్రము ఆ రాజ్యాంగంలోనే చాలా అధికారం అనేది ఉంది. ఒక ఉత్కృష్టమైన ఈ ఒక పవర్ ఏదైతే ఉందో దాని ప్రకారము వాళ్ళు చేసే ప్రయత్నాలు అదే రాజ్యాంగ ప్రాతిపదిక మీదనే కొట్టివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగాన్ని ఇప్పుడు చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకున్నంత మాత్రాన రాజ్యాంగ స్ఫూర్తి ఉందని నేను అనుకోను. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. ఇది విమర్శ కాదు ఎవరి మీద కూడా. చాలా మంది ఇప్పుడు మా లా పిల్లలు కూడా పట్టుకుంటారు అక్కడిక్కడ. బట్ దాంట్లో స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇది ఎవరి చేతిలో ఒక అందుబాటులో ఉండే అస్త్రం కాదు, శస్త్రం కాదు, ఒక స్ఫూర్తి, ఒక అధికారం యొక్క రిసోర్సు. అదే విధంగా ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ యొక్క రిసోర్స్ గా మనం చూడాల్సిన అవసరం ఉందండి. శైలజ గారు, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే రాజ్యాంగం అతడిని ఎన్ని విధాలుగా రక్షిస్తుంది? ఈ విషయంలో కోర్టుల ల్యాండ్ మార్క్ తీర్పులు ఏంటి అసలు? రాజ్యాంగ రక్షణకి సంబంధించి మన భారత రాజ్యాంగంలో పౌరుల రక్షణకు సంబంధించి చాలా రకాల అంశాలను మనం గమనించవచ్చు. అందులో మొదటిగా తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన హక్కులను కల్పిస్తూ అది భారత ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో మనం ఫండమెంటల్ రైట్స్లో మనము రైట్ టు ఈక్వాలిటీ చూస్తాము, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అసమానతను దూరం చేయడం కోసం గాను, అదేవిధంగా మనకి ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛని ఇచ్చే హక్కును కానీ, ఇవన్నీ కూడా మనకి వ్యక్తుల యొక్క రక్షణకు సంబంధించిన గాను ఇచ్చినవి. అదేవిధంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఎటువంటి సందర్భంలో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వచ్చినప్పుడు ఒక ఆర్గాన్ ఇంకొక వ్యవస్థ మీద ఆధిపత్యం ఉన్నప్పుడు, దాని యొక్క పర్యవసానం ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కోర్టులు ప్రజల తరఫున నిలబడి రకరకాల ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాకుండా మనకి అధికరణ ఆర్టికల్ 32 అలాగే ఆర్టికల్ 226 కింద మనకి జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ కూడా ఇచ్చింది. రాజ్యాంగంలో ఎటువంటి మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే ఈ రెండి ద్వారా కూడా మనము ఏ సందర్భంలో అయినా న్యాయస్థానాలను ఆశ్రయించగలిగే రక్షణ కల్పించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనము ఇందాక జీబీ రెడ్డి సార్ చెప్పినట్టు మనకి మేనకా గాంధీ కేసులో రాజ్యాంగం రచించినప్పుడు, రాజ్యాంగం మనకి అమల్లోనికి వచ్చినప్పుడు ఉన్న ఆర్టికల్ యొక్క పరిధిని చాలా సందర్భాల్లో వాటిని విస్తరిస్తూ కోర్టులు చాలా రకాల తీర్పులు ఇవ్వడం జరిగింది. మేనకా గాంధీ కేసులో కూడా
పర్సనల్ లిబర్టీ అంటే ఓన్లీ ఏదో యానిమల్ లాగా బతకడం కాదు, డిగ్నిటీగా బతకడం అన్నది కూడా వ్యక్తి యొక్క స్వేచ్ఛగా అభివర్ణిస్తూ చెప్పడం జరిగింది. అదే మనకి కేశవానంద భారతిలో కొన్ని రకాలైన సబ్జెక్టులని మనము బేసిక్ స్ట్రక్చర్గా చెప్పుకోవడం జరిగింది. రూల్ ఆఫ్ లా, అందరూ కూడా చట్టం ముందు సమానమే, ఎవరు చట్టానికి అతీతులు కారు. ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని ప్యూన్ వరకు కూడా ప్రతి ఒక్కరూ చట్టం ముందు ఈక్వల్ అన్న దానికి వర్తిస్తుంది. అయితే కోర్టులు ఈ వివరించిన అదే ఇంతకుముందు విశాఖ గైడ్ లైన్స్, ఇది మా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా తీసుకుంటాము. పని ప్రదేశాల్లో మహిళలు ఎటువంటి హింసకు గురి కాకుండా ఉండడానికి గాను కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పరిశీలిస్తే రకరకాల సందర్భాల్లో న్యాయస్థానాలు ప్రజల యొక్క హక్కులకి కాపాడే విధంగా వాటి ప్రయత్నం చేయడం జరిగింది. జేపీ గారు, ఇప్పటికీ చాలామంది హక్కుల గురించి మాట్లాడుతుంటారు తప్ప బాధ్యతల గురించి వాటి ఊసేస్తారు. అసలు అట్లా బాధ్యతల్ని పట్టించుకోకపోవడం అనేది ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోంది? ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రసాద్, హక్కు బాధ్యత వేరు కాదు. అందుకే రాజ్యాంగంలో 19వ అధికరణాన్ని చూడండి మీరు. 19వ అధికరణంలో స్వేచ్ఛల గురించి మాట్లాడుతూ 19, 2, 3, 4, 5, 6లో ప్రతి చోట ఒక పదం వినిపిస్తుంది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే హేతుబద్ధమైన పరిమితులు. ఎందుకోసం పరిమితులు? నా స్వేచ్ఛకి పరిమితి లేకపోతే మీ స్వేచ్ఛకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అది బాధ్యత అవుతుంది. మనకి ఎందుకని లోపం వచ్చిందంటే అనుకున్నంతగా మీరు అన్నట్టుగా బాధ్యత తెలియట్లే ఈ దేశంలో. వాస్తవమే. 2 కారణాలు. ఒకటేమో వ్యవస్థీకృతమైన కారణాలు, 2 సామాజిక కారణాలు. ఒకసారి కొంచెం వెనదాలోతుకి. వ్యవస్థీకృతం ప్రధానంగా ఏమిటంటే అధికారం కేంద్రీకృతమైంది. కేంద్రీకృతం అంటే ఢిల్లీలో కాదు, ప్రధానంగా రాష్ట్ర రాజధానులు. ముఖ్యంగా గత 30 ఏళ్లుగా అధికారం అంతా రాష్ట్రాల్లో రాజధానికి వచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసింది. స్థానిక ప్రభుత్వాలను కేవలం మొక్కుబడిగా చేశాం. ఏమాత్రం దానిలో వాటికి పాత్ర లేకుండా అవన్నీ కూడా జీవోత్సవాల్లాగా అయిపోయినాయి. పేరుకేదో చాలా ఆర్భాటం చేసి ఎన్నికలు జరుగుతాయి బోళ్ళతో హడావిడిగాను. దానికి అధికారము, రంగు, రుచి, వాసన లేకుండా చేశాం. దాంతో ఏమవుతుంది? అధికారం ఒక చోట, బాధ్యత ఇంకో చోట. అట్లాగే హక్కులకి బాధ్యతలకి సంబంధం లేదు. పన్నులు కట్టేదానికి వచ్చే సేవలకి సంబంధం లేదు. వేసే ఓటు వల్ల జీవితంలో ఏం మార్పు వస్తుందో అర్థం కాదు. ఓ కుటుంబంలో చూడండి, కుటుంబంలో మనం ఉపన్యాసం ఇవ్వక్కర్లా, హక్కు బాధ్యత అని. ప్రతి ఒక్కళ్ళకి కుటుంబంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హక్కు బాధ్యత అర్థమైపోతుంది. ఎందుకంటే కుటుంబంలో ఒకరికొకరు ఆ ప్రేమ బంధాలు ఉన్నాయి. ఒకళ్ళు కనుక బాధ్యత మర్చిపోతే నష్టం పక్కన జరుగుతుంది, వాళ్ళు బాధ్యత మర్చితే మీకు నష్టం జరుగుతుంది, మీకు అర్థమవుతుంది వెంటనే. అందుకే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతగా ప్రవర్తిస్తారు. కానీ రాజ్య వ్యవస్థలో కేంద్రీకృతమైనప్పుడు ఏమవుతుంది? హక్కులు కనిపిస్తున్నాయి, ప్రతివాడు హక్కుల గురించి మాట్లాడతాడు, బాధ్యతలు మర్చిపోతే అందరి హక్కులు భంగం కలుగుతుంది. అందుకే అధికారాన్ని ఎంత చిన్న స్థాయిలో మనం పంపిణీ చేస్తే, ప్రజలకు ఎంత చెరువుగా పంపిణీ చేస్తే అంతగా హక్కు బాధ్యత కలిసిపోతాయి. అది మనం ఈ దేశంలో రాజ్య వ్యవస్థ నిర్మాణంలో మౌలికమైన వైఫల్యం. 73-74 సభలు ఆర్భాటంగా చేసినా కూడా కొండంతగా ఎలుకను పెట్టాం. ఆర్భాటంగా ఎన్నికలు జరుపుతున్నాం తప్ప నిజమైన అధికారం కేరళ రాష్ట్రంలో కొంతమేరకు తప్ప ఎక్కడా లేదు. మన దేశంలో అంత పేలవమైన స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలో లేవు. ప్రజాస్వామ్యమైన చైనాలో కూడా మనకన్నా అధికార వికేంద్రీకరణ ఎక్కువ ఉన్నది. అంచేత మనం నిజంగా ఈ దేశంలో బాధ్యత హక్కు తెలియాలి, పరిపాలన బాగుపడాలంటే బాధ్యతతో కూడిన, జవాబుదారితో కూడిన స్థానిక ప్రభుత్వాలను మనం పెంచాలి. దానికోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. దాని మీద గట్టి చర్చ జరగాలి, గట్టి చర్య ఉండాలి. ఇక ఈ సామాజికమైన కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, విద్యను ఎప్పుడైతే అందించలేకపోయినామో, సమాజంలో పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశం ఇవ్వలేకపోయినామో ఈ వివక్ష కొనసాగుతుంది. అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్యం కేవలం ఓటు హక్కు ఇచ్చేసి నిరసన తెలిపే హక్కు ఇస్తే ప్రజాస్వామ్యం కాదు. ఎగాలిటేరియన్ ప్రిన్సిపల్, పుట్టుకతో అందరూ సమానమే, అందరికి ఎదిగే అవకాశాలు హుందాతనం ఉన్నాయన్నటువంటి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అది లేనప్పుడు గొంతున్నవాడు, డబ్బున్నవాడు, చదువు ఉన్నవాడు, పరిపతి ఉన్నవాడు, పదవి ఉన్నవాడు అన్నీ పొందాలనుకుని అది లేని వాడిని మనం అణిచివేసే ప్రయత్నం చేస్తే కొందరు హక్కుల గురించి మాట్లాడతారు, అధికారంలో హక్కులు మాట్లాడతారు. నాకు ఇంత పెద్ద కారు కావాలా, లేకపోతే నాకు ఇంత పెద్ద జీతం కావాలా. మిగతా జనం ఏమవుతున్నారు? లేదు, నా వల్ల పని జరుగుతుందో కాదు, ఖజానా మీద నాకు ఆధిపత్యం ఉన్నది, ఖజానా డబ్బులు నాకు రావాలా, పన్ను కట్టే సామాన్యులు అక్కర్లా. ఈ ధోరణి ఎప్పుడు వస్తుంది? ఈగాలిటేరియన్ ప్రిన్సిపల్. ఇది సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ అని చెప్పినాడు ఒక శాస్త్రవేత్త.
మనం కులాన్ని పాటించకపోయినా కూడా కులం వదిలినటువంటి అవశేషం మధ్య పుట్టుకతో అసమానతని మామూలుగా భావిస్తున్నాం. దాని నుంచి బయటపడాలి. చివరిగా సెన్స్ ఆఫ్ కామన్ ఫేట్. మన దేశంలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం. హైజీన్ లేదు, పరిశుభ్రత లేదు, క్యూల్లో నుంచోం, ఇది ఎవరో చూస్తుంటారు అనుకుంటాం. ఇది మనం కాన్షియస్గా నేర్పాలి. చట్టం అవసరమైతే మనకి కొంచెం బుద్ధి చెప్పాలి. ఉదాహరణ హైదరాబాద్లో ట్రాఫిక్ చూడండి, బెంగళూరులో ట్రాఫిక్ చూడండి. చాలా సందర్భాల్లో రెడ్ లైట్ ఉన్నా మనం జంప్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో రోజుకు 5 చనిపోతున్నారు. ఏడాదికి 2,000 మంది కోల్పోతున్నాం, 10,000 మందికి క్షతగాత్రులు అవుతున్నారు. మన ప్రాణాలు పోతున్నాయి. ట్రాఫిక్ నరకం చేస్తున్నాం. మన బాధ్యత రాకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో రాజ్యం కొంచెం కఠినంగా, మన మేలు కోసం కఠినంగా వ్యవహరించాలి. అలా కాకుండా స్వేచ్ఛ అనే దానికి అవసరం లేకుండా ఉన్నట్టయితే, భయపడిపోయి అరే పెనాల్టీ వేస్తే ఓట్లు పోతామని చెప్పినట్టయితే ఉన్న కొద్దికి బాధ్యత, అధికారం తేడా తెలియకుండా పోతుంది. సమాజం అల్లకల్లం అవుతుంది. కాబట్టి రాజ్యం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, సమాజం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, రాజ్య వ్యవస్థ నిర్మాణంలో చేయాల్సిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి. జీబీ రెడ్డి గారు, ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ చేతుల్లో పుట్టినప్పటికీ చివరికి అది నిలిచేది ప్రజల చేతుల్లోనే అని చెప్పి ఆయన చివరి ప్రసంగంలో చెప్పారు అంబేద్కర్ గారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి? డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘం యొక్క అధ్యక్షుడిగా ప్రధాన పాత్ర పోషించారు ఈ రాజ్యాంగ రచనలో. వారు అదేవిధంగా మిగతా సభ్యుల వాళ్ళ యొక్క యోగదానాన్ని కూడా, అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని కూడా చాలా చక్కగా అదే స్పీచ్ లో 25 నవంబర్ 1949 స్పీచ్ లో గుర్తించడం జరిగింది. అయితే ఆయన ఒక విషయం చెప్తారు అక్కడ, ఇప్పుడు పీపుల్ ఆర్ టైర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజల చేత ప్రభుత్వం అనే దాని గురించి కాకుండా, ప్రజల ద్వారా ప్రభుత్వం అనేది కాకుండా ప్రజల కోసం ప్రభుత్వాలు ఉండాలనేది అని చెప్పడము చాలా ముఖ్యమైన విషయము. అది ఆ 25 నవంబర్ రోజు చెప్పారు ఆయన. ఆయన ఏమంటారంటే, లెట్ us resolve not to be tardy in recognition of the evils that lie across. అంటే మన భవిష్యత్తులో మనకు ఏవైతే ఈవిల్స్ రాబోతున్నాయో వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉందాము. అదేవిధంగా అండ్ ఈ ఈవిల్స్ ప్రకారం ఏమవుతుందంటే, పీపుల్ విల్ ప్రిఫర్ గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. మాకేమిచ్చింది గవర్నమెంట్ అని అడుగుతారు తప్ప, నాట్ గవర్నమెంట్ బై ద పీపుల్, నాట్ టు బి వీక్ ఇన్ అవర్ ఇనిషియేటివ్ అని చెప్తారు. అయితే ఇప్పుడు మన రాజ్యాంగం ఇచ్చింది ఎవరు? వి ద పీపుల్. మన రాజ్యాంగ పీఠికలో ఫస్ట్ 3 పదాలు అవే కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని వస్తాయి. సో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి గాని గమ్యం గాని అది ప్రజల చేతుల్లోనే ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్నే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఉటంకించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం మార్చుకోవాలనుకున్నా ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ ప్రతినిధుల ద్వారానే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 106 సవరణలు వచ్చాయి. అల్టిమేట్లీ ఇప్పుడు ఏదో పార్లమెంట్ చేసిందనడానికి లేదు కదా. పార్లమెంట్ మెంబర్స్ మనతోని ఎన్నుకోబడ్డారు కాబట్టి చేశారని అనుకుందాం. అట్లాంటప్పుడు అల్టిమేట్ పవర్ అంటే ఈ సర్వ అధికారాలు అనేటివి ప్రజల చేతుల్లోనే ఉంటాయి. రేపు ఏ గవర్నమెంట్ ఎన్నుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు, అదేవిధంగా ఏ రాజ్యాంగ సవరణ తీసుకురాబోతున్నారు అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం నోటీస్ చేస్తుంది ఏంటంటే, ప్రజల్లో కూడా ఒక్కొక్కసారి స్వార్థపూరితంగా ఆలోచించినప్పుడు రాజ్యాంగాన్ని ధిక్కరించే పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ మన ఎవరు ఈ నియంతలు మాత్రము, లేకపోతే నియంత ధోరణి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని రాజ్యాంగాన్ని ప్రశ్నించే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు రాజ్యాంగము ఒక కోర్టును ఆశ్రయించే హక్కు అందరికి ఇస్తుంది. అట్లాంటప్పుడు ఒకరు కోర్టుకు పోయినప్పుడు మీరు ఎందుకు పోయినారు, మొత్తం మాకు వ్యతిరేకంగా మీరు ఎందుకు పోయినారని చెప్పి కొట్లాడుతున్నారు తప్ప, మరి రాజ్యాంగం ఈ హక్కు మాకు ఇచ్చింది, మీకు ఇచ్చింది కదా, కోర్టు డిసైడ్ చేయనివ్వండి, నిర్ణయించనివ్వండి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రజల్లో లేదు. ఇది ఒక పరిణామం మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అని ఏంటంటే కాన్స్టిట్యూషనలిజం అంటాం, రాజ్యాంగ స్ఫూర్తి అంటాం, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. మన ఫస్ట్ ప్రాథమిక బాధ్యతనే అది, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాలకులైనా పాలితులైనా ఇంకెవరైనా కూడా వాళ్ళ అధికారము ప్రజల చేతుల్లోనే ఉంటుంది, ప్రజల ద్వారానే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఇవ్వడం మా వంతు. ఆయన అదే మాట అన్నారు ఆయన ఈ రోజుతో. మీకు ఒక సెకండ్ అండి,
మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళను బ్లేమ్ చేసే అధికారాన్ని కోల్పోయినాము. మనకు అవకాశం లేదు. రేపు మంచి అయినా చెడైనా అల్టిమేట్ గా మనమే బాధ్యులము. ఈ రాజ్యాంగాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాము. అందుకోసమని చెప్పి రేపు మంచి గుడ్ గవర్నెన్స్ గానీ ఇంకేమన్నా గానీ ఇవ్వాలనుకుంటే మాత్రం అది ప్రజల చేతుల్లోనే ఉంటుంది, మిగతా ఎవరి చేతుల్లో ఉండదు అనేది వారు చెప్పారు. అది ఇప్పటికి కూడా ఖచ్చితంగా రిలవెంట్ అని నేను భావిస్తాను. శైలజ గారు, ఇప్పుడు రాజ్యాంగం అంటే కేవలం అదొక బుక్ కాదు, లేకపోతే సివిక్స్ పాఠాల్లో కనిపించే కొన్ని పేజీలు కాదు. ఈ దేశము లేకపోతే ఈ దేశ ప్రజల ఉనికికి అదే దారిదీపం అనే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలంటే ఏం చేయాలి? తప్పకుండా అండి. ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రజల్లో ఉన్న ఒక రకమైన అవగాహన ఏంటంటే రాజ్యాంగం అనేది అది ఏ కొద్ది మందికో ఇచ్చిన హక్కులకు కానీ ఏ కొద్ది మంది బాధ్యతలకు గానో అనుకరించడం జరుగుతుంది. కానీ మనము ఈ రాజ్యాంగాన్ని నా వరకు రాజ్యాంగ విలువలు రాజ్యాంగ హక్కుల గురించి స్థానిక ప్రజలకి తెలియజేయడానికి గాను లీగల్ లాంగ్వేజ్లో కాకుండా బైలింగ్వల్ లాంగ్వేజ్లో అందరికీ అందుబాటులో అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సిటిజన్స్ చార్టర్ లాగా ఈ రాజ్యాంగ యొక్క విలువలతో కూడిన అంశాలని అన్ని చోట్ల ఉంచి ప్రజలకి అవగాహన ఇవ్వడం అనేది ఒకటి. అలాగే న్యాయ వ్యవస్థ గురించి అవగాహనకు గాను లీగల్ లిటరసీ క్యాంప్స్ ఎలా అయితే పెట్టుకుంటున్నామో రాజ్యాంగం గురించి అవగాహనకు గాను కాన్స్టిట్యూషనల్ లిటరసీ క్యాంప్స్ అంటే మా విద్యావంతులు కానీ జేపీ సార్ లాంటి పరిజ్ఞానులు ఇలాంటి అందరితో కలిపిన అవగాహన సదస్సులు ప్రతి ఒక్క గ్రామంలో ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో అసలు ప్రాథమిక హక్కులు అంటే కూడా రాజ్యాంగం అంటే కూడా ఏదో తెలియని వాళ్ళు అదేదో ఒక బైబిల్ లాగా లేకపోతే అదొక ఖురాన్ లాగా అదొక రామాయణం లాగా అనే తెలుసు తప్ప అది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక గ్రంథం అని ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. సో ఆ రకంగా అలాగే కాన్స్టిట్యూషనల్ అంబాసిడర్స్ మీన్స్ ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని గురించి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఒక రకమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలని నా అభిప్రాయం సార్. ఓకే మేడం. అలాగే రాజ్యాంగానికి సంబంధించి ఇప్పటిదాకా అందరికీ అవగాహన కల్పించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మేడం? మీరు చెప్పిన దాని కాకుండా ఇప్పటివరకు అయితే ఎలా ఉంది దాని పరిస్థితి అవగాహన? ఇప్పటి వరకు విద్యావంతులు అయిన మాలాంటి విద్యా సంస్థల్లో కానీ లేకపోతే విలేజ్ల్లోకి వెళ్ళి మేము ఒక రకమైన ఈ అవగాహన కార్యక్రమాలు ఏదైతే న్యాయ అవగాహన సదస్సులు ఎలా అయితే చేస్తున్నామో ఒక యాజ్ ఏ విద్యావంతురాలుగా నేను ఇద్దరికి అవగాహన చేసిన ఆ ఇద్దరు వెళ్ళి ఇంకొక ఇద్దరికి అవగాహన కల్పించిన క్రమంలో ఈ రకంగా కొంతవరకు ముందడుగు వేశామనే చెప్పాలి. అందుకనే ఇంతకు ముందు చెప్పాను కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని అర్థం చేసుకోవడంలో మనం ముందు ఉన్నాము, కానీ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకోవడంలో ఇంకా ఒక అడుగు వెనకనే ఉన్నామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ జేపీ గారు, థ్యాంక్ యూ జేబీ రెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం రాజ్యాంగం అనేది మనకు హక్కుల్ని ఇవ్వడంతో పాటు బాధ్యతల్ని గుర్తు చేస్తుందని, అలాగే మన భారతదేశ ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో పరిడవెళ్ళడానికి రాజ్యాంగమే ముఖ్య కారణమని, ప్రజలందరూ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించడంతో పాటు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, అప్పుడే భారతదేశం మరింత ఉన్నతంగా ఎదుగుతుందని అంటున్నారు. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.